కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. నమస్తే కృష్ణమోహన్. నమస్కారం అండి. కృష్ణమోహన్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు అందరి కళ్ళు హుజూరాబాద్ వైపే ఉన్నాయి. మీరు గత 4 నెలల నుంచి అక్కడనే ఉన్నారు, అక్కడనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే హుజూరాబాద్ రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మేము ఎన్నికల ప్రచారం ఏమి నిర్వహించడం లేదు. అది మా స్వగ్రామం. మా ఊరిపై మేము ఉండడం, దాంట్లో ఎన్నికలకు సంబంధం లేదు. రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రులు అక్కడ ప్రజలకు భరోసాను ఇస్తూ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పరిష్కారం చేస్తూ ఉన్నారు. అంతేగాని ఇవాళ హుజూరాబాద్ను ప్రత్యేకంగా చూపిస్తూ ఉన్నారు. అనవసరమైనటువంటి హైప్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు హుజూరాబాద్ మీద. ఎందుకంటే పెండింగ్ పనులు పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. 5 సంవత్సరాల అధికారంలో ఉండవని ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మరి ప్రభుత్వంగా 5 సంవత్సరాలు ఉండాలి కదా. ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా, సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని జిల్లా మంత్రి అయినటువంటి గంగుల కమలాకర్ గారిను, ఉమ్మడి జిల్లా మంత్రి అయినటువంటి ఈశ్వర్ గారిని, లేదా ఆయా పథకాలు ఆరంభం జరిగినప్పుడు ఆ సంబంధిత శాఖల మంత్రులు వచ్చి ప్రారంభించడం అనేటువంటిది ఒక సంప్రదాయమే కదా. గతంలో రాజేందర్ గారు ఎవరిని రానివ్వలే. కొబ్బరికాయ ఆయనే కొట్టేది, శంకుస్థాపన ఆయనే, ప్రారంభోత్సవం ఆయనే. కానీ ఇవాళ అట్లుండదు కదా. ప్రజాస్వామ్యం, ప్రభుత్వం ఆయనే అంటుంటాడు. మా ముఖ్యమంత్రి గారికి ఎట్లుంటుందంటే, ఈ ఎమ్మెల్యేలేంది, మంత్రులేంది, ఎంపీలేంది, నేను ఒక్కరినే ఉంటే బాగుండు అని. ముఖ్యమంత్రి గారికి అట్లా లేదు. రాజేందర్ గారికి అట్లున్నదని నేను అంటున్నా. నువ్వు ఏ మంత్రిని రానిచ్చినావు నీ నియోజకవర్గానికి? ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన, ఆయా కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసినారు? ఒక్కటి చెప్పండి. 6 సార్లు మీరు గెలిచారు కదా. కేటీ రామారావు గారిని ఎన్నిసార్లు తీసుకొచ్చారు? హరీష్ రావు గారిని ఎన్నిసార్లు తీసుకొచ్చారు? సంక్షేమ శాఖ మంత్రులు ఎన్నిసార్లు తీసుకొచ్చారు? హౌసింగ్ మంత్రిని ఎన్నిసార్లు తీసుకొచ్చారు? ఒక్క శంకుస్థాపన చేయించగలిగినరా? మీరే శంకుస్థాపన చేసుకుంటారు, మీరే ప్రారంభోత్సవాలు చేసుకుంటారు. పైగా మీరు ముఖ్యమంత్రి గారు తాను ఒక్కడే ఉంటే బాగుండు, ఈ రాజ్యాంగం ఏంది, ఈ మంత్రులేంది, ఈ ఎమ్మెల్యేలేంది అనేటువంటి విధంగా భావిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇది హుజూరాబాద్ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజారంజక పాలకుడుగా, ప్రజాస్వామ్య పాలకుడుగా పూర్తి ప్రజలకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలి, శాశ్వత పేదరిక నిర్మూలన జరగాలి, కులరహిత సమాజం ఏర్పడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉంటే, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండాలనేటువంటి విధంగా ఆయన ఆలోచిస్తారని చెప్పి ఆరోపణ చేసేటటువంటి రాజేందర్ గారి నిజస్వరూపం మా హుజూరాబాద్ ప్రజలందరికీ తెలుసు. కృష్ణమోహన్ గారు, మీరు చెప్తున్నారు అంటే రాజేందర్ గారు సరిగా ఎవరిని రానివ్వలేదు తనే అని. కేసీఆర్ తర్వాత అంతటి వ్యక్తిగా హోదా పొందడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజేందర్ గారి ప్రధాన ఆరోపణ, నన్నొక్కరిని కొట్టడానికి చాలామంది ఇక్కడికి వస్తున్నారు, అసలు టీఆర్ఎస్కు అభ్యర్థులే లేరు అనే వాదనతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఎందుకు అభ్యర్థులు లేరండి? అభ్యర్థి గురించి ముఖ్యమంత్రి గారు ఇంకా ఆలోచిస్తలేరు. ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి, సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు చేరాలి అనేటువంటి దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అభ్యర్థి ఏమున్నదండి? 1 నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దాని మీద ఈయన మీద పోటీ చేయడానికి అభ్యర్థి ఎందుకుంటాడు చెప్పండి? ఊరికే ఆయన ఏదో తన బలం బాగా ఉందని చెప్పి ఆలోచనలు పడుతూ ఉన్నాడు. నేను ఇంతకుముందు చేసినటువంటి ఆరోపణకు మళ్ళీ కట్టుబడి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తాను ఒక్కడే ఉండాలనేటువంటి సంకుచిత మనస్తత్వం, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి తత్వం ముఖ్యమంత్రి గారిలో ఉంటే ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి అయ్యేవారా? పార్టీలో చాలా మంది సామాన్యమైనటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత గొప్పగా వర్ధిల్లేవారా? దాని ముందు రాజేందర్ గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కాదు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నియంత అనడం, తన సహచార మంత్రులను, శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, ప్రజాప్రతినిధులను పట్టుకొని బానిసలు అనడం, నంగనాశీలు అనడం, ఇది ఏంటి? ఏం భాష మాట్లాడుతున్నారు వారు? ఎవరి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? ఇప్పటికైనా అలాంటి తప్పుడు వ్యాఖ్యలు మానుకోండి. పాదయాత్రలు మీరు చేసుకుంటారు, బ్రహ్మాండంగా చేసుకుంటే ఎవడద్దు అంటున్నారు? పాదయాత్రలు చేసేటప్పుడు కూడా గమ్మత్తు ఏంటంటే, అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండరు, ఆ యొక్క పాదయాత్రను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. దాంట్లో వాళ్ళ మనుషులనే ఒక నెగేసి వాడు టీఆర్ఎస్ వాడు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి, డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులను పింక్ డ్రెస్ వేసుకోమని చెప్పి వీళ్ళు విమర్శలు చేస్తారు. నిన్నటి దాకా మంత్రి ఉన్నావు, చట్టసభలో ఉన్నటువంటి వాడివి, పోలీసు అధికారులను పట్టుకొని పింక్ డ్రెస్ వేసుకోమని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అంటే ఎవరి మనోధైర్యాన్ని దెబ్బతీసి నువ్వు గెలవాలనేటువంటి తహతాలాడుతూ ఉన్నావు. ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు అందరూ వెక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవన్నీ మా హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. మీ అవాకులు చెవాకులను, మీ తప్పుడు ఆరోపణలను ఎవ్వరూ నమ్మరు.
కృష్ణమోహన్ గారు, మీరు చెప్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ ద్వారానే ఆర్థిక మంత్రి పదవి వచ్చింది, మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, మీరు కూడా గతంలో పోటీ చేయడం జరిగింది, ఈటల రాజేందర్ మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అయినా కానీ ఆపరేషన్ ఆకర్ష్కు ఎందుకు లేపడం జరిగింది? కౌశిక్ రెడ్డి వచ్చి చేరడం జరిగింది, అలాగే పెద్దిరెడ్డి కూడా వస్తున్నారు. ఎందుకంటే హుజూరాబాద్లో మీలాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్తో ఎందుకు ముందుకెళ్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు దాన్ని ఆపరేషన్ ఆకర్షణ అనేటువంటి పేరు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఏమన్నా చిన్నపిల్లగాడా? పాత నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడు, 2 సార్లు మంత్రి, సుదీర్ఘమైన రాజకీయం ఉన్నటువంటి మనిషి ఇనుగాల పెద్దిరెడ్డి గారు. ఆ విధంగానే కౌశిక్ కూడా 2018లో రాజేందర్ గారి మీద పోటీ చేసిండు, తాను కూడా భారీ ఎత్తున ఓట్లు తీసుకొచ్చుకున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవాళ పెద్దిరెడ్డి గారేమో తన ఈ జీవితంలో తెలంగాణ ఇంత గొప్పగా వర్ధిల్లుతూ ఉంటే నేను బయట ఉండి చేసేది ఏముంటుంది, తాను క్రియాశీలంగా ఉండాలనుకుంటే తాను ఇవాళ ఉన్నటువంటి బీజేపీలో ఆ క్రియాశీలమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేదు, కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అవ్వడానికి వస్తా, కార్యకర్తగా పనిచేయడానికి వస్తా అని చెప్పి పెద్దిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అన్కండిషనల్గా బేషరతుగా నేను చేరవుతున్నా అని చెప్పి చెప్పిండు. కాబట్టి ఇంకా దీని గురించి మనం వ్యాఖ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అభ్యర్థులుగా పరిశీలించేటటువంటి దిశగా ఉన్నారా లేదా అనేటువంటిది అది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటిది. కాబట్టి అభ్యర్థి ఎంపిక గురించి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పెద్ద పరిశీలన చేస్తున్నట్టుగా నేను అనుకోవడం లేదు. ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు, ఎవరికి అవకాశం కల్పించాలి, ఏ వర్గాలకు ఇవ్వాలి, ఎవరికి ఉన్నటువంటి విశ్వసనీయత ఎలాంటిది, ప్రజలు ఏ నాయకుడిని ఆదరిస్తారు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచించి వారు నిర్ణయం తీసుకుంటారు. ఏదో దీనిలో అభ్యర్థులు లేక ఈ ఆపరేషన్ ఆకర్షణ మీరు చెప్పినట్టుగా ఆ పేరిట ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాల్సినటువంటి అగత్యం టీఆర్ఎస్కు లేదు. ఎల్రమణ గారు కూడా చేయలేరు. టీడీపీ పెద్దిరెడ్డి గారు అయినా లేదా ఇంకా స్వర్గం రవి అని చెప్పి మా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు కూడా జాయిన్ అవుతున్నాడు. వీళ్ళందరూ బేషరతుగా జాయిన్ అవుతున్నారు. తెలంగాణ అభివృద్ధిలో మేము భాగస్వాములం అవుతాం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి శక్తి కలిగినటువంటి పార్టీ. మిగతా పార్టీలు విమర్శలకు పరిమితం తప్ప వారి దగ్గర ఏమాత్రం ఒక అవగాహన కానీ ఈ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనేటువంటి సంకల్పం కానీ లేదని చెప్పి వారే చెప్తా ఉన్నారు. కాబట్టి చేసేవాళ్ళు ఉంటారు, ప్రజల యొక్క బాగోగులను చూసేవాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా 2.5-3 సంవత్సరాలు మేము ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుకు ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం కోసం మా బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది? బలహీనంగా ఉన్నప్పుడు కదా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా బేషరతుగా మేము ఏది ఆశించకుండా వస్తున్నాం అని చెప్పినప్పుడు మీరు అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం ఏముంటుంది చెప్పండి. కృష్ణమోహన్ గారు, మీరు అంటే చాలా పథకాల గురించి చెప్తున్నారు, అక్కడ రాజేందర్ అభివృద్ధి గురించి చెప్పారు, అలాగే మీ పార్టీ బలం గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అన్ని పథకాలు హుజూరాబాద్ వైపే మలుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దళిత బంధు కేవలం హుజూరాబాద్ కోసమే పెట్టారు. గతంలోనే దళిత బంధు పథకం పెడతాని గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఆహ్వానించి అందరు అభిప్రాయాలు తీసుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు పాల్గొన్నాయి, ఒక బీజేపీ పార్టీ మాత్రం బహిష్కరించింది. దళిత బంధు పథక రచనలో భాగంగా సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి కోరినటువంటి అఖిలపక్షానికి బీజేపీ పార్టీ దూరంగా ఉన్నది. అలాంటి పార్టీ నుండి రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. దీని మీద విమర్శ చేయకపోతే ఏం చేస్తాడు? అసలు కేంద్ర స్థాయిలో ఉప ప్రణాళిక నిధులు సక్రమంగా గనక దేశవ్యాప్తంగా ఖర్చు చేయబడితే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? వాటన్నింటికి భిన్నంగా ఆ నిధులను యథాతథంగా ఆ వర్గాలకు ఖర్చు చేస్తూనే ఇవాళ తొలి దశలో 1200 కోట్లు అన్నారు. తర్వాత క్రమక్రమంగా ఇది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అయినా పర్వాలేదు, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది అన్ని ఆరోగ్యశ్రీ ఆరంభం చేసినాడు, పైలట్ ప్రాజెక్ట్ పెట్టిండ్రు. రైతు బీమా పెట్టినాడు, పైలట్ ప్రాజెక్ట్ పెట్టిండ్రు. ఇవాళ కూడా దీన్ని పైలట్ ప్రాజెక్టుకు తీసుకుంటున్నారు. రైతు బంధు పథకం ఎక్కడ పెట్టినని మా హుజురాబాద్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరానగర్ శాలపల్లి అనేటువంటి ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి రైతు బంధు పథకానికి ఆరంభం చేసిండు. మరి ఆనాడు ఎన్నికలు లేవు కదా, మరి ఆనాడు ఎందుకు విమర్శించలేదు? ఆనాడు ఏం విమర్శించారు? ఇది అయ్యేదా పోయేదా అన్నారు. అది అమలు జరుగుతున్నది.
రైతులంతా బాగుపడుతున్నారు. ఇవాళ దళిత బంధు అనేటువంటి పథకం పెట్టడం ద్వారా హుజురాబాద్ ఉప ఎన్నిక కాబట్టి పెడుతున్నాడు. ఒక హుజురాబాద్లోనే అమలు చేస్తా అని చెప్పడం లేదు కదా, రాష్ట్రమంతా అమలు చేస్తా అని చెప్తున్నప్పుడు అమలు చేయండి, విధి విధానాలు ఏంటో చెప్పండి, అమలు ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే పరారైనటువంటి పార్టీలో ఉండి ఈటల రాజేందర్ గారు మాట్లాడేటటువంటి కనీస అర్హత బీజేపీ నాయకత్వానికి కానీ బండి సంజయ్ గారు కానీ హుజురాబాద్కి వచ్చి ప్రగల్భాలు పలికేటటువంటి బీజేపీ నాయకులకు లేదు అనేటువంటిది నేను మాట్లాడుతూ ఉన్నా.